మార్కండే దేవాలయ సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మశాలి ఆషాఢ మాసం వనభోజన కార్యక్రమము 15వ వార్షికోత్సవము సందర్భంగా ఈరోజు ఆదివారం 4/8 రోజున మహావైభవంగా శ్రీ మార్కండేయ స్వామి ప్రత్యేక పూజలు మరియు గణపతి పూజ అష్టోత్తర శతనామావళి పూజలు జరిగినవి. ఈరోజు వైభవయుతంగా వనభోజన కార్యక్రమాలు, పిల్లలు పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి, బహుమతి ప్రదానం జరిగినవి. దీనికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ శివభక్త మార్కండేయ సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులచే నిర్వహించబడినది. వీటికి మన కుల పెద్దలు అందరూ జిల్లా అధ్యక్షులు మెత్తి సత్యం గారు, వాసాల రమేష్ గారు, చేరాల మల్లికార్జున దేవ్ గారు, గడ్డం శ్రీరాము గారు, కోడి సత్యనారాయణ గారు మరియు కుల పెద్దలందరూ, మహిళలు, పిల్లలు, పెద్దలు, కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి పద్మశాల కుల బంధువులందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మార్కండేయ. ఈ యొక్క కార్యక్రమానికి బంగారు ముక్కు పుడకలు మన పద్మశాలి కుల బాంధవులు లక్ష్మీ జ్యువెలరీస్ తిలక్ రోడ్ ఉన్నది. వేముల వెంకటస్వామి, వేముల వెంకటస్వామి శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ వారు ఈ బంగారు ముక్కు పుడకలు వారే ప్రదానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఎల్లవేళలా వాళ్ళ కుటుంబము శ్రీ సంపదలతో నుండి ఆ మార్కండేయ ఆశీస్సులు, పద్మశాలి ఇంటి ఆడపడుచు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ వారు ఈ యొక్క వారు కూడా ఈ భగవతి ప్రధానాలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై మార్కండేయ. పైన చెప్పిన ఈ యొక్క బహుమతి ప్రధానం పదమ బ్రహ్మవతి ఎవరు భవనం చేసింది వాళ్ళే, మనం కాదు కదా. చూడండి మీకు రెండోసారి వచ్చింది, ఇప్పుడు ఈయన వేసుకుంటూ పోవాలి. శ్రీ లక్ష్మీదేవి ముక్కుపుడవ అమ్మవారికి ఉండాలని కోరుకుంటున్నాం. అందరు చూడండి. వారు సంతోషం కొద్ది వారం రోజుల నుంచే ముందు ప్రిపేర్ అవుతారు ఈ యొక్క కార్యక్రమంకు. మా వదిన గారే రెండవది గడ్డం శ్రీనివాస్ గారు వీళ్ళు కుటుంబ సమేతంగా వస్తారు. ప్రతి సంవత్సరము వీళ్ళు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు వెళ్తారు. ఏంటంటే రాజేశ్వరి వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళకి ఫోన్ చేసిన ముగ్గురు అయిపోయినాయి. దేవసాని ఏ గారు, సంపత్ కుమార్ గారు ఇక్కడ అందరినీ సమావేశపరిచిండు. అప్పుడు ఏం చెప్పిండ్రు, మీరు ఏం లేదు, మీరు వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉండండి, అందరం ప్రతి ఒక్కరము దీనికి డబ్బులు వేద్దాం చేద్దామని. మీ ఇక్కడ ప్రాతినిధ్యం పోతుందని అనుకోకండి నరసప్ప గారు. ఏదున్నా కూడా మీరు ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఉంటారు. మీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. మీరు ఈ కమిటీ వేయడానికి సహకరించవలసిందిగా కోరుతూ వచ్చే సంవత్సరం మనము అభివృద్ధిలో ఉందామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిలక నరసప్ప గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 20 మంది రాని 60 మంది రాని దండం పెట్టి చెప్పినా కానీ నాకు డబ్బులనే కాన్సెప్ట్ ముఖ్యం కాదు. ఎవరైనా ఈ ఆలయం అభివృద్ధి కోరుకునే వాళ్ళు అందరినీ స్వాగతిస్తాము. ఆలయం గురించి నేను తపన పడేది అది ఒక్కరిని కాదని, నేను ఎవరిని డబ్బులు గుడి నిర్మాణం చేస్తా అని 4గురినో 5గురినో ఇద్దరిని ఎంటేసుకొని ఎన్నడూ తిరగలేదు, తిరగకూడా. అది అయ్యేటప్పుడు అవుతుంది, ఆ భగవంతుని నిర్ణయము.
ఇగో సర్దం రంగారావు సార్ దగ్గరికి 6 నెలలు పోతే ఏం చేయాలి నర్సప్ప అని గుడికి వచ్చిండు. ఒక 75,000 స్టేజ్ మధ్య కట్టించండు. చెప్తాం అనుకుంటా ఉన్నాం కానీ ఆచరణలో కూడా అమలు కావడం లేదు. అయినప్పటికీ ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి నర్సప్ప గారు మాత్రం ప్రతి సంవత్సరం తనకు తోచిన విధంగా ఇక్కడ మాత్రం ఈ స్థలంలో మరి గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, మరి ఆ లోటును కొంతవరకు తీర్చగలిగిన పద్మశాలి మేళా నిర్వహించే లోటు తీర్చగలిగిన పూర్తి స్థాయిలో సంఖ్యాపరంగా మనం ఐకమత్యాన్ని చాటుగా సంఘటన చూసుకుంటే ఇది చాలా చిన్న జరిగేది. ఆ స్థాయిలో పోవాలంటే అందరూ ఐకమత్యంతో దేవుళ్ళపురిలో మరి పద్మశాలి ఆత్మీయ సమ్మేళనము చిలక నరసప్ప గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈరోజు అందరూ కూడా సంబరంతో ఉత్సాహంతో ఉల్లాసంతో జరుపుకునేందుకు మరి ఏర్పాట్లు చేసినటువంటి నరసప్ప గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ కూడా కుల బాంధవులందరూ కూడా మరి ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ సందర్భంగా అందరూ ఇటువంటి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటే అనుబంధాలు పెరిగి మరి అందరికీ కూడా ప్రేమానురాగాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్ కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగడానికి మరి అన్ని కుల సంఘాలు కానీ మండల వారీగా కానీ జిల్లాల వారీగా కానీ అన్ని పద్మశాలి కుల సంఘాల ఐకమత్యంతో ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నో జరుపుకొని ముందు తమ ఐకమత్యాన్ని చాటవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పద్మశాలిలో మనం మార్కండేయుని వంశాలు రాసేస్తారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పాలి. ఇక్కడ డ్రాలు ఇక్కడ ఉన్న అది పేరు తీస్తాం, ఉంటే ఇచ్చేస్తాం, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఏమంటాం? అయితే రాష్ట్రాన్ని నేర్చులు కోరుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తామని. లేకుంటే వేరే చిట్టని అంతే.